శరత్ చంద్రని చంపాలనుకుంది భూమి అని తెలుసుకున్న వెంటనే అపూర్వ పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసుల చేతిలో ఉన్న లాఠీ తీసుకుంటుంది. ఓపెన్ చేయండి అంటూ గట్టిగా అరుస్తుంది. దాంతో వాళ్ళు సెల్ ఓపెన్ చేస్తారు. ఇక లోపలికి వచ్చి ఏమి మా బావని చంపాలని చూస్తావా అంటూ ఇక అలా భూమిని అపూర్వ చితక్ కొడుతూ ఉంటుంది. అపూర్వ గారు, మీకు దండం పెడతాను, మీరు నన్ను కొట్టినా పర్వాలేదు, చంపినా పర్వాలేదు, దయచేసి నాన్నకు ఎలా ఉందో చెప్పండి ప్లీజ్, నాన్నకు ప్రాణభయం ఏమీ లేదని ఒక్క మాట చెప్పండి అని చెప్పి భూమి దండం పెడుతూ ఉంటే, ఏమి మా బావని చంపాలని చూసిందే కాకుండా ఇంకా నాన్న అంటూ నాటకాలు ఆడుతున్నావా? నాటకాలు, చావే చావు, ఈ లాకప్లోనే నువ్వు చచ్చిపో, అప్పుడు కానీ మా బావకు పట్టిన దరిద్రం వదిలిపోతుందంటూ అపూర్వ భూమిని చావగొడుతూ ఉంటుంది. ఇక అలా చాలాసేపు అలా భూమిని కొడుతూ ఉంటే పోలీసులు, మేడం మీరు ఆ అమ్మాయిని కొట్టి చంపేస్తే అప్పుడు పోలీస్ స్టేషన్కి చెడ్డ పేరు వస్తుంది, దయచేసి ఇక కొట్టడం ఆపేయండి మేడం, ప్లీజ్ మేడం, ఇలా రండి మేడం అంటూ అపూర్వని తీసుకొని పోలీసులు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. చూడండి, మీరేం చేస్తారో నాకు తెలీదు, దీనికి మాత్రం కోటింగ్ ఇస్తూనే ఉండాలి, ఆ దెబ్బలకి ఇది నిజం ఒప్పుకోవాలి, దీనికి శిక్ష పడాలని చెప్పి అపూర్వ పోలీసులకు చెప్పి తిరిగి హాస్పిటల్కి వస్తుంది. మరోపక్క భూమి కోసం గగన్ అన్ని చోట్ల కూడా వెతుకుతాడు. ఎక్కడ వెతికినా భూమి కనిపించకపోవడంతో ఇక అలా నిరాశగా తిరిగి ఇంటికి వస్తాడు. శారదతో, అమ్మ నేను భూమి కోసం అన్ని చోట్ల వెతికాను, తను ఎక్కడ కూడా కనపడలేదు అని చెప్పి బాధగా చెబుతూ ఉంటాడు. ఇంతలో టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త శరత్ చంద్ర గారి మీద హత్యాయత్నం జరిగింది, భూమి అనే అమ్మాయి ఆయన్ని చంపాలనుకుందని చెప్పి టీవీలో ఇద్దరి ఫోటోలు కూడా వేస్తారు. ప్రస్తుతం భూమి పోలీసుల అదుపులో ఉందని చెప్పి న్యూస్లో స్క్రోల్ అవుతూ ఉండడంతో ఇకప్పుడు శారద ఒక్కసారిగా కుప్పకూలుతుంది. ఒరే గగన్, భూమిని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంట్రా? ఆ శరత్ చంద్రని భూమి కన్నతండ్రి కంటే ఎక్కువగా అభిమానిస్తుంది, అటువంటి శరత్ చంద్రని భూమి ఎందుకు చంపాలనుకుంటుందని చెప్పి శారద అంటూ ఉంటే, అమ్మ ఖచ్చితంగా భూమి ఆ తప్పు చేయదు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, ఎవరో కావాలని ఈ కేసులో భూమిని ఇరికిస్తున్నారు, నేను వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాను, నువ్వేం కంగారు పడకమ్మా, భూమిని నేను బయటకు తీసుకుని వస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక వెంటనే పరుగున గగన్ పోలీస్ స్టేషన్కి వస్తాడు. గగన్ పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి అపూర్వ భూమిని బాగా కొట్టడంతో ఇక భూమికి రక్తం వచ్చి బాగా దెబ్బలు తగిలి ఉంటాయి. తను కనీసం గగన్ని కలవడానికి లేవలేకపోతూ ఉంటుంది. ఇక దాంతో భూమి, ఏం జరిగింది భూమి, ఎవరు నిన్ను ఇలా కొట్టారు అని చెప్పి గగన్ చాలా బాధగా అడుగుతూ ఉంటాడు. ఇక తన నోటి నుండి కారుతున్న రక్తాన్ని తుడుస్తూ, నేను ఇలా కొట్టింది వీళ్ళేనా అంటూ గగన్ పోలీసుల మీద మండిపడుతూ ఉంటాడు. దాంతో భూమి, కాదండి నన్ను కొట్టింది ఆ అపూర్వ అని చెప్పి అంటూ ఉంటుంది. నాన్నని నేను చంపాలనుకున్నానని చెప్పి ఆ అపూర్వ స్టేషన్కి వచ్చి లాఠీతో నన్ను కొట్టింది, నిజం ఒప్పుకోమని నన్ను బలవంతం చేసింది, నాన్నను నేనే చంపానని నేను ఒప్పుకోకపోవడంతో చివరకు పోలీసులు ఆపడంతో తను ఇక్కడి నుండి వెళ్ళిపోయిందని చెప్పి భూమి చెబుతూ ఉంటే ఇక అప్పుడు గగన్ భూమి కోసం కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. భూమి, నువ్వేం బాధపడకు, నిన్ను నిర్దోషిగా నేను బయటకు తీసుకువస్తాను, ఆ శరత్చంద్రని ఖచ్చితంగా నువ్వైతే చంపాలనుకోవు, దీని వెనక ఎవరున్నా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని నేను విడిచిపెట్టను అని చెప్పి గగన్ భూమికి చెబుతూ ఉంటాడు. అవును భూమి, అసలు నువ్వు గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్ళావని చెప్పి అసలు అక్కడ ఏం జరిగిందో క్లియర్గా చెప్పు, అంతా నేను చూసుకుంటానని చెప్పి గగన్ భూమికి ధైర్యం చెబుతూ ఉంటే, నాన్న మందు తాగి ఎంత బాధగా నాకు ఫోన్ చేశారు, నేను కన్న కూతురులాగా చూసుకుంటే చివరకు నువ్వు నన్ను మోసం చేసి ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయావని చెప్పి నాన్న అలా బాధగా మాట్లాడడంతో నాన్నని చూడడం కోసం నేను గెస్ట్ హౌస్కి వచ్చాను. గెస్ట్ హౌస్లో అంతా కూడా చీకటిగా ఉంది. ఇంతలో ఎవరో ఒక వ్యక్తి నన్ను తోసుకుంటూ పారిపోయి బయటకు వచ్చేశాడు. నాకేం అర్థం కాలేదు.
నేను అలా లైట్లు వేసి చూసేసరికి నాన్న రక్తపు మడుగులో పడి ఉన్నారు. నాన్న కడుపులో గుచ్చుకున్న బీరు సీసాని నేను బయటకు లాగాను. ఇక ఇంతలో పోలీసులు వచ్చి నేనే హత్య చేయబోయానంటూ నన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చేశారని చెప్పి భూమి గగన్కి జరిగింది మొత్తం కూడా చెప్పేస్తుంది. ఇక దాంతో గగన్, ఇప్పుడు నాకు అర్థమైంది భూమి, నువ్వు ఎప్పుడైతే గెస్ట్ హౌస్లోకి వచ్చావో ఒక వ్యక్తి నిన్ను తోసుకుంటూ పారిపోయాడని చెప్పావు కదా, ఖచ్చితంగా ఆ వ్యక్తే ఈ హత్య చేయబోయాడు. అతనెవరో పట్టుకుంటే నేను కేసు నుండి ఈజీగా బయటకు తీసుకుని రావచ్చు. నువ్వు నిర్దోషిగా బయటకు రావడానికి కావాల్సిన సాక్ష్యాలన్నీ కూడా గగన్ అంటూ ఉంటాడు. తర్వాత గగన్ గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడ ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇక ఇంతలో అలా గెస్ట్ హౌస్ అంతా కూడా వెతుకుతూ ఉండగా ఆ గెస్ట్ హౌస్లో ఒక చైన్ కనిపిస్తుంది. ఆ చైన్ ఎక్కడ చూస్తున్నట్టుగా గగన్కి అనిపిస్తూ ఉంటుంది. ఇక వంశీ, ఇందు ఇద్దరు తనని కలిసినప్పుడు వంశీ మెడలో అటువంటి చైన్ చూశానన్న విషయం గగన్ గుర్తు చేసుకుంటాడు. ఇదేంటి, వంశీ చైన్ ఇక్కడుందని చెప్పి ఇక ఆ చైన్ తీసుకొని గగన్ కారులో వస్తూ ఉంటాడు. ఇక అలా గగన్ కారులో వస్తున్నప్పుడు వంశీ తన గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు. వంశీ గర్ల్ ఫ్రెండ్ ఏడుస్తూ, చూడు, నీ వల్ల నేను ప్రెగ్నెంట్ని అయ్యాను. మా ఇంట్లో నాకు సంబంధాలు కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఇలా నేను ప్రెగ్నెంట్ అన్న విషయం మా ఇంట్లో తెలిస్తే వాళ్ళు నన్నే చంపేస్తారు. కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, లేదంటే నువ్వు నాకు చేసిన అన్యాయం గురించి నేను పోలీస్ స్టేషన్లో చెప్పేస్తాను అని చెప్పి వంశీ వాళ్ళ లవర్ బెదిరిస్తూ ఉంటుంది. ఇక దాంతో వంశీ తన లవర్ గొంతు పట్టుకొని, ఏంటే పదే పదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇస్తానని నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నావు? నేను పైకి చూడటానికి మాత్రమే సాఫ్ట్గా ఉంటాను. నాతో గేమ్స్ ఆడాలని చూస్తే నీ అంత చూస్తాను. నువ్వు అనుకున్నంత మంచివాడిని నేనైతే కాదు. మర్యాదగా నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి ఎంతో కొంత డబ్బు నీ మొక్కన కొడతాను. ఆ డబ్బు తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. అలా కాదని చెప్పి నా మీద కేసు పెడతాను, నన్ను జైలుకి పంపిస్తానని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తే అసలు మనిషివే ప్రాణాలతో లేకుండా పోతావు. అసలైనా ఇప్పుడు నీకేముందని నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి. నిన్ను పెళ్లి చేసుకుంటే నీతో పాటు నీ కడుపున పుట్టబోయే బిడ్డను కూడా నేనే పోషించాలి. అదే నేను ఇందుతో ఉంటే నేను కావాలనుకున్నప్పుడల్లా కోట్లు నా సొంతం అవుతాయి. ఇందు డబ్బులో పుట్టి పెరిగింది. కోట్ల ఆస్తి కట్నంగా తీసుకొని వచ్చింది. దానికి తోడు అడిగితే ఎన్ని కోట్లైనా ఇచ్చే అన్నయ్య దానికి ఉన్నాడు. బావగారు, నాకు జాబ్ పోయింది బావగారు, నేను బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి ఒక్క మాట అంటే చాలు కోట్ల రూపాయలు నా చేతికి ఇస్తాడు. లేదంటే మా అమ్మ నాన్నల్ని రెచ్చగొట్టి ఆ ఇందుని చిత్రహింసలు పెట్టేలాగా చేస్తే వాళ్ళ ద్వారా ఇందు తన పుట్టింటి నుండి ఇంకొంత కట్నం తీసుకుని వస్తుంది. ఇలా అడిగినప్పుడల్లా కట్నం తీసుకొచ్చే పెళ్ళాన్ని నాకుండగా నేను పెళ్లి చేసుకుని ఏం చేయాలని చెప్పి వంశీ అంటూ ఉంటాడు. ఛీ, నువ్వింత నీచుడుగా, నువ్వు ఇలాంటి వాడివని తెలియక అనవసరంగా నేను నిన్ను ప్రేమించాను అని చెప్పి వంశీ లవర్ అంటూ ఉంటుంది. ఇక దాంతో ఇప్పటికైనా నా గురించి నీకు అర్థమైంది కదా, కాబట్టి ఇకపై నా జోలికి రావాలని చూడొద్దు. నాకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయాలని కూడా ప్రయత్నించొద్దు. ఏదో ఒక టైంలో నేను కాకుండా నా భార్య ఫోన్ లిఫ్ట్ చేసి విషయం తెలిసిపోతే మొదటికే మోసం వస్తుందని చెప్పి వంశీ వెళ్ళిక్కడి నుండి అంటూ తన లవర్ని బెదిరించి అక్కడి నుండి పంపించేస్తాడు. వంశీ మాటలు విన్న గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇన్ని రోజులు ఈ వంశీ ఎంతో మంచివాడు అనుకున్నాను, ఇతను ఇంత మోసగాడా? ఇతన్ని తీసుకువచ్చి ఇందుకి కట్టబెట్టడం వల్ల తన జీవితం అన్యాయం అయిపోయింది అని చెప్పి గగన్ ఎంతగానో బాధపడుతూ చూస్తుంటే వంశీకి ఈ కేసుకి సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది.
కానీ నేరుగా వెళ్తే అతను బయటపడడు, పైగా మరింత జాగ్రత్త పడతాడు. చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన విషయం. ఏదైనా అటు ఇటు అయితే భూమి మరింత ఇరుక్కుపోతుంది, భూమిని బయటకు తీసుకురావడం కష్టం అవుతుందని చెప్పి గగన్ వంశీ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత రోడ్డు మీద ఏడుస్తూ నడుచుకుంటూ వెళ్తున్న వంశీ లవర్తో గగన్ మాట్లాడాలని అనుకుంటాడు. ఇక అలా ఆ అమ్మాయి పక్కకు కారు తీసుకెళ్ళి ఆపి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక దాంతో ఏం కావాలండి మీకు అని చెప్పి ఆ అమ్మాయి అడుగుతూ ఉంటుంది. దాంతో గగన్ కారు దిగిన తర్వాత నేను మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, అసలు అతను ఎవరు, అతనికి మీకు సంబంధం ఏంటి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే మీరెవరు, నా గురించి వివరాలన్నీ మీకెందుకు అని చెప్పి ఆ అమ్మాయి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ నేను నీకు అన్నయ్య లాంటి వాడినమ్మా, ఖచ్చితంగా నీకు న్యాయం నేను చేస్తాను, అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పు అని గగన్ అంటూ ఉంటాడు. దాంతో ఆ అమ్మాయి నా పేరు స్వప్న అండి, ఇంతకుముందు ఈ వంశీ నేను ఇద్దరం ఒకే ఆఫీస్లో కలిసి పనిచేసేవాళ్ళం, అలా పనిచేస్తున్నప్పుడు అతను నన్ను ప్రేమించానని నమ్మించాడు, ఇద్దరం కూడా కలిసి తిరిగాము, దాని ఫలితంగా నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ని, కానీ ఒకరోజు హఠాత్తుగా నా దగ్గరికి వచ్చి ఒక డబ్బున్న అమ్మాయితో నా పెళ్లి జరిగిపోయిందని చెప్పాడు, కోట్ల ఆస్తి నాకు కట్నంగా వస్తుందని, అందువల్లే నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదని, కేవలం ఎంజాయ్ చేయడానికి మాత్రమే నిన్ను ప్రేమించినట్టుగా నాటకం ఆడానంటూ నాకు చెప్పేసరికి నేను షాక్ అయ్యాను, నాకు అన్యాయం చేయొద్దంటూ బతిమిలాడాను, కానీ అతను వినిపించుకోవడం లేదు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తానని బెదిరించిన నన్ను చంపేస్తానని రివర్స్లో బెదిరిస్తున్నాడు అని చెప్పి స్వప్న జరిగింది మొత్తం కూడా గగన్కి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో గగన్ చూడమ్మా, నువ్వు ఇదే విషయం అవసరమైతే పోలీస్ స్టేషన్లో చెప్తావా అని గగన్ అంటూ ఉంటాడు. ఖచ్చితంగా చెప్తానండి, నాకు న్యాయం జరగడానికి నేను ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు నాకు ఇంకొక హెల్ప్ కూడా చేయాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు ఖచ్చితంగా చేస్తాను చెప్పండి, అయినా ఇన్ని వివరాలు అడుగుతున్నారు, ఇంతకీ మీరెవరు అని చెప్పి స్వప్న అడగడంతో అప్పుడు గగన్ నేను వంశీ భార్య ఇందువల్ల అన్నయ్యనమ్మా, నీకు అన్యాయం జరుగుతూ ఉంటే అక్కడ నా చెల్లెలకు కూడా అన్యాయం జరుగుతుంది, అందుకే మీ ఇద్దరికి న్యాయం జరిగేలాగా నేను చేస్తానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. తర్వాత గగన్ శరత్చంద్ర ఫోటో చూపిస్తూ ఈయనను ఎక్కడైనా చూసావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో వంశీ వాళ్ళ లవర్ చూశానండి, నిన్న వంశీ నేను ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పిన తర్వాత నాతో గొడవ పడ్డాడు, రోడ్డు మీద నన్ను కొట్టబోయి బ్లాక్మెయిల్ చేసి దూరంగా వెళ్ళిపోమని చెప్పి బెదిరించాడు. ఇక అలా మేమిద్దరం గొడవ పడుతున్నప్పుడు ఈ పెద్దాయన మమ్మల్ని చూస్తూనే ఉన్నాడు. ఆ పెద్దాయనకు మా విషయం తెలిసి వంశీ 2 చెంపలు కూడా వాయించి వంశీని చీకొట్టి నా మేనకోడలికి న్యాయం జరిగేలాగా చేస్తానంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదండి, నేను కూడా అక్కడి నుండి వచ్చేసాను అని చెప్పి వంశీ లవర్ అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్కి కన్ఫర్మ్ అయిపోతుంది, ఖచ్చితంగా శరత్చంద్రకు నిజం తెలిసిపోయిందని చెప్పి వంశీయే ఈ హత్య చేసి ఉంటాడని చెప్పి వంశీ చైన్ కూడా గెస్ట్ హౌస్లో దొరికింది కాబట్టి ఖచ్చితంగా వంశీని ఈ హత్య చేసి ఉంటాడు అని చెప్పి గగన్ కన్ఫర్మ్ చేసుకొని చాలా థ్యాంక్స్ అమ్మా, అవసరమైనప్పుడు నువ్వు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వచ్చి అన్ని సాక్ష్యాలు చెప్పాలి, నీకు న్యాయం జరిగేలాగా నేను చేస్తాను, నన్ను నమ్ము, నేను నీ అన్నయ్యనని చెప్పి గగన్ చెప్పడంతో అలాగే అన్నయ్య, నా వల్ల ఒక నీచుడికి శిక్ష పడుతుందంటే ఖచ్చితంగా నా వంతు సహాయం నేను చేస్తాను అని చెప్పి స్వప్న అంటూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ అమ్మా అంటూ గగన్ అక్కడి నుండి వంశీని కలవడం కోసం అని చెప్పి ఇంటికి వస్తాడు. ఇక ఇంట్లో ఇందు ఉంటుంది.
రా అన్నయ్య అంటూ గగని లోపలికి పిలిచి కాఫీ ఇస్తూ ఉంటుంది. బావగారు ఎక్కడమ్మా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. దాంతో నిన్న రాత్రి పాపం ఆయన ఆఫీస్లో ఓవర్ టైం చేశారన్నయ్య, అందుకే లేవడం కాస్త లేట్ అయింది, ఇప్పుడే పిలుస్తాను ఉండండి అని చెప్పి ఇందు ఎవండి ఎవండి ఎవరొచ్చారో చూడండి అని చెప్పి ఇందు అంటూ ఉంటే టెన్షన్గా అక్కడికి వచ్చిన వంశీ ఇదేంటి ఇప్పుడు వీడిక్కడికి ఎందుకు వచ్చాడు, కొంపు తీసి నిజం తెలిసిపోయిందా ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. ఇక గగన్ మనసులో వీడి మొహంలో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తుంది. పైగా ఓవర్ టైం అని ఇందు అంటుందంటే రాత్రి శరత్ చంద్రను గెస్ట్ హౌస్లో హత్య చేయబోయి వచ్చేసాడు కదా, అందుకే లేట్ అయి ఉంటుంది, ఇంట్లో ఇలా ఓవర్ టైం అని కవర్ చేసి ఉంటాడు అని చెప్పి గగన్ అనుకుంటాడు. బావగారు మీతో కొంచెం మాట్లాడాలి, బయటకు రండి అని చెప్పి గగన్ వంశీని బయటకు తీసుకొని వస్తాడు. ఇక అలా వంశీని బయటకు తీసుకొని వచ్చిన తర్వాత ఏంటి బావగారు నాతో పర్సనల్గా ఏం మాట్లాడాలి, అయినా ఇంకే ఉంటుంది మాట్లాడటానికి, మీరు ఇస్తానన్న కట్నం కూడా ఇచ్చేశారు కదా అని చెప్పి వంశీ అంటూ ఉంటే ఇవ్వాల్సిన కట్నం ఇంకా కొంచెం మిగిలిపోయింది బావగారు, అందుకే తీసుకొచ్చాను అని చెప్పి గగన్ ఒక్కసారిగా వంశీ చంప మీద పెట్టి కొడతాడు. దాంతో వంశీ రే గగన్ ఏంట్రా నన్నే కొడుతున్నావు అని చెప్పి మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో గగన్ ఇప్పటి వరకు బావగారు అంటూ ఎంతో మర్యాదగా పిలిచావు, ఇప్పుడు రే గగన్ అంటున్నావంటే నీ ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది, ఎందుకురా శరత్ చంద్రాన్ని చంపాలనుకున్నావని చెప్పి గగన్ డైరెక్ట్గా ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఆ శరత్ చంద్రాన్ని నేను చంపాలనుకోవడం ఏంటని చెప్పి వంశీ అంటూ ఉంటే నువ్వు చంపాలనుకోకపోతే నీ చైన్ గెస్ట్ హౌస్లో ఎందుకుంటుందని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో లేదు ఇది నా చైన్ కాదు అని చెప్పి గగన్ అంటూ ఉంటే మరి నీ చైన్ ఎక్కడా అని వంశీని అడుగుతూ ఉంటాడు. నా చైన్ ఇది నా చైనే, ఎక్కడో పోగొట్టుకున్న నా చైన్ నీకు దొరకడంతో గెస్ట్ హౌస్లో దొరికిందని అబద్ధం చెప్తున్నావా అని వంశీ ఆ చైన్ని లాక్కోబోతూ ఉంటాడు. ఇక దాంతో గగన్ మర్యాదగా శరత్ చంద్రని హత్య చేయాలనుకుంది నువ్వేనని ఒప్పుకో, లేదంటే నా గురించి నీకు తెలుసు కదా అని చెప్పి గగన్ బెదిరిస్తూ ఉంటాడు. ఇక దాంతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఆ శరత్ చంద్రాని నేనెందుకు చంపాలనుకుంటానని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ ఇలా అడిగితే నువ్వెందుకు నిజం చెప్తారా అంటూ వంశీ రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటాడు. మర్యాదగా నిజం చెప్పు నిజం చెప్పు అంటూ గగన్ వంశీని బెదిరిస్తూ చూడు ఇన్ని రోజులు నువ్వేదో మంచివాడివి, నా చెల్లెల్ని ఇబ్బంది పెట్టకుండా బాధ పెట్టకుండా చూసుకుంటున్నావని అనుకున్నాను, కానీ పెళ్ళి కాకముందే నువ్వు ఒక అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేసావని తెలిసింది. అటువంటప్పుడు నువ్వు తప్పు చేయలేదంటే నేను ఎలా నమ్ముతాను, పైగా శరత్ చంద్రకు నీకు నిన్న గొడవ కూడా జరిగింది, ఆ గొడవను మనసులో పెట్టుకొని నువ్వే శరత్ చంద్రను చంపాలనుకున్నావంటూ గగన్ గట్టిగా అరుస్తాడు. అవును చంపాలనుకున్నాను, నా లవర్ గురించి అతనికి తెలిసిపోయింది, దాంతో ఇందుకి అసలు విషయం చెప్పి విడాకులు ఇప్పించి మా ఇద్దరిని దూరం చేస్తానని నన్ను బ్లాక్మెయిల్ చేశాడు, కాళ్ళ వేళ్ళ పడ్డాను, అయినా సరే వినకుండా రోడ్డు మీద నన్ను కొట్టాడు, అవమానించాడు, అందుకే ఎలాగైనా సరే వాడిని లేపేయాలని గెస్ట్ హౌస్కి వెళ్ళి బతిమిలాడి చూశాను, అప్పటికి కూడా వినకపోవడంతో బీర్ బాటిల్ తీసుకుని నేనే పొడి చేశాను, ఒక్క పొడికి చస్తాడని అనుకున్నాను, ఇంకొకసారి పొడవబోయేసరికి ఆ భూమి ఎక్కడికి వచ్చింది, అందుకే అక్కడి నుండి పారిపోయి వచ్చేసాను, నేను వచ్చేయడం వల్ల భూమి పోలీసులకు దొరికిపోయింది, జరిగింది ఇదే, నువ్వేం చేయగలవు, నేనే హత్య చేశానని ఎలా ప్రూవ్ చేయగలవని చెప్పి వంశీ గగన్కి ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటే ఇకప్పుడు గగన్ అన్యాయంగా నా భూమిని ఇరికించాలని చూస్తావారా అంటూ అలా వంశీ రెండు చెంపలు కూడా వాయిస్తూ నీ నుండి ఎలా నిజం కక్కించాలో నాకు తెలుసు అంటూ ఇక అలా వంశీని ఈడ్చుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడేస్తాడు. సార్ తప్పు చేసింది భూమి కాదు, ఇదిగో ఇతనికి శరత్ చంద్రకి నిన్న రోడ్డు మీద గొడవైంది, సాక్ష్యం ఈ అమ్మాయి అంటూ ఈ అమ్మాయిని పెళ్ళి కాకముందే
తల్లించేసి ఇతను మోసం చేశాడు. శరత్చంద్రకు ఇతనికి గొడవ జరగడం ఈ అమ్మాయి కళ్ళారా చూసింది అని చెప్పి అలా గగన్ వంశీ లవర్ని స్టేషన్కి తీసుకువచ్చి సాక్ష్యం చెప్పించడంతో ఇక పోలీసులు వంశీని సెల్లో వేస్తారు. ఇక భూమిని విడుదల చేస్తారు. గాయాలతో ఉన్న భూమిని గగన్ ఎత్తుకొని ఇంటికి తీసుకుని వస్తాడు. ఇక ఆ తర్వాత శారద గగన్ ఇద్దరూ కలిసి భూమి దెబ్బలకు ఆయింట్మెంట్ రాసి తనని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. భూమి గగన్తో, గగన్ గారు నాకు నాన్నని చూడాలనుంది, ప్లీజ్ గగన్ గారు ఒక్కసారి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే, ఈ పరిస్థితుల్లో కూడా ఆ శరత్చంద్రన్ చూడాలని ఆరాటపడుతున్నావు, ఇంత ప్రేమను చూపిస్తున్నావు, కానీ ఆ మనుషులు నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పి గగన్ ఇక భూమిని హాస్పిటల్కి తీసుకుని వస్తాడు. ఇక అక్కడ గగన్ భూమిని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకురావడంతో మళ్ళీ ఎందుకే ఇక్కడికి వచ్చావు అని చెప్పి అపూర్వ మండిపడుతూ ఉంటుంది. దాంతో గగన్, చూడపూర్వ, ఇంకొకసారి భూమి ఒంటి మీద చెయ్యి వేయాలని చూస్తే ఆ చేతిని నరికేస్తాను. అయినా భూమి తప్పు చేయలేదని, తప్పు చేసింది ఆ వంశీ అని రుజువైంది. ప్రస్తుతం వాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. తర్వాత శరత్చంద్రకి స్పృహ వచ్చిందని చెప్పి డాక్టర్లు చెప్పడంతో అందరూ కూడా శరత్చంద్రని చూడడానికి వెళ్తారు. తర్వాత భూమి కూడా నాన్న అంటూ శరత్చంద్రని పిలుస్తూ అక్కడికి వస్తుంది. నువ్వెక్కడికి వస్తున్నావే, వెళ్ళిపో అని అపూర్వ పంపించేస్తూ ఉంటే, వద్దపూర్వ, భూమిని పంపించేద్దని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. మిమ్మల్ని పొడిచింది ఈ భూమియే కదండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, లేదపూర్వ, నన్ను పొడిచింది భూమి కాదు ఆ వంశీ అని చెప్పి, వంశీ మోసగాడు, అతని నిజస్వరూపం బయట పెడతానని నన్ను పొడి చేశాడని చెప్పి శరత్చంద్ర నిజం చెప్పడంతో ఇక అప్పుడు అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. భూమి ఒంటి నిండా దెబ్బలు ఉండడం చూసిన శరత్చంద్ర, అమ్మ భూమి, ఏంటమ్మా ఆ దెబ్బలు, రక్తం వచ్చేలాగా నేను కొట్టింది ఎవరు అని చెప్పి అలా భూమి మీద ప్రేమ చూపిస్తూ, భూమిని కొట్టింది అపూర్వ అన్న విషయం తెలుసుకుని అపూర్వ మీద మండిపడుతూ ఉంటాడు.